ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి రాంబాబు గారు, చంద్రమ్మ గారు. వీరి మనవరాలు కుసుమాంజలి గారికి ప్రభువు ఆరోగ్యం ఇచ్చిన సందర్భాన కృతజ్ఞతగా సహకారాన్ని ఇస్తున్నారు. కుసుమాంజలి గారిని ప్రభువు దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. చింతాటి రాంబాబు గారికి, చంద్రమ్మ గారికి ధన్యవాదాలు. చింతాటి రాంబాబు గారు యేసయ్య పరిష్కారం ప్రారంభ దినాల నుండి కూడా సోదరులు చంద్రమ్మ గారు పరిష్కారానికి సహకారులుగా ఉన్నారు. వారి పరిస్థితులన్నింటిలో దైవ కృప కలగాలని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు లేరని మీకు నేను మనవి చేశాను. దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను ఆశీర్వదించుము అని ప్రార్థిస్తున్నాము. కుసుమాంజలి గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు కృతజ్ఞతలు. రాంబాబు గారు, చంద్రమ్మ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. వీరు మొదటి నుండి మాతో ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రత్యేక కృప వీరికి ప్రసాదించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 15వ అధ్యాయంలో 20వ వచనము వరకు దైవ ఆజ్ఞ, పితరుల ఆచారాలు, కాంట్రడిక్టరీ, ఎట్లా వారు ఆనాటి శాస్త్రులు, పరిచయులు దానిలో జీవించారో చెబుతూ వచ్చాడు. 21వ వచనము నుండి మనం వెళ్ళినప్పుడు, సీదోను ప్రాంతపు తల్లి తన యొక్క కుమార్తెను దయ్యము పట్టి ఉండగా విడుదల ఎట్లా పొందింది 28 వరకు ఉన్నది. 29 నుండి 31 వరకు ఆయన గలిలయ సముద్ర తీరాన అనేకులను బాగు చేసినది కనిపిస్తుంది. 32వ వచనం నుండి 39వ వచనము వరకు ఆయన ప్రజలను ఆహారం ఇచ్చి పోషించినట్లుగా మనకు ఆధారం కనిపిస్తుంది. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు తీసుకొని ఈయన మరొక అద్భుతాన్ని ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. 7 గంపలు ఎత్తారు, 4000 మంది పురుషులు భోంచేశారు. గత అధ్యాయంలో 5000 మంది పురుషులు, 5 రొట్టెలు. ఇక్కడ 7 రొట్టెలు, 4000 మంది పురుషులు, 7 గంపలు ఎత్తారు. ఇది ఇక్కడ డిఫరెన్సియేషన్. 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం ప్రారంభిద్దాం. మొదటి 20 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం మొదటగా మీకు నేను తెలియచేయాలి. ఆ తర్వాత దీనిలో మనం నేర్చుకోవలసిన పాఠాలు మరలా నేను చెబుతాను. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునద్దకు వచ్చారు. ఆ సమయమున అంటే 14వ అధ్యాయము కంటిన్యూషన్లో గెన్నేసరతు దేశమునకు యేసు వచ్చినట్లుగా రాసింది. 15వ అధ్యాయం 22వ వచనంలో తూరు సీదోనుల ప్రాంతానికి అక్కడ నుండి బయలుదేరాడు అని రాశాడు. 14:34లో గెన్నేసరతు దేశానికి వచ్చినట్టు, 15:22లో అక్కడి నుండి బయలుదేరినట్టు ఉన్నది. ఆ సమయమున ఆ ప్రదేశానికి పరిసయ్యులు వచ్చారు. యేసు ప్రభువు ఎక్కడకు వెళ్ళినా అక్కడకు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఆయన పరిచర్యను ఆటంకపరచడానికి ప్రశ్నిస్తూనే వచ్చారు.
ఆయన తప్పుపట్టే ప్రయత్నం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఆపలేదు. యేసు 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతి స్థలంలో ప్రతి చోట ఆ ఎన్కౌంటర్ అనేది వారిద్దరి మధ్య జరుగుతూనే వచ్చింది. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు. అది కంప్లైంట్. అది పితరులు పెట్టిన ఆచారం, దేవుడు పెట్టిన ఆచారం కాదు, దేవుడు పెట్టిన ఆజ్ఞ కాదు. వీళ్ళు శాస్త్రుల పరిచయులు పితరులు పెట్టిన ఆచారాలు బాగా పాటిస్తున్నారు, కానీ శ్రేష్టమైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నారు. యేసు శిష్యులు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు, పితరుల ఆచారాలు పక్కన పెట్టేస్తున్నారు. తేడా చూసారా? శాస్త్రులు పరిచయులు దేవుని వాక్యము కంటే కూడాను పితరుల యొక్క ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దే ప్రాక్టీస్డ్ ద రిలీజియస్ సిస్టమ్స్ బట్ దే రిఫ్యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని వాక్యాన్ని తిరస్కరించి మానవ పద్ధతులకు విలువనిచ్చారు వారు పరిచయులు. యేసు శిష్యులు దేవుని ఆజ్ఞకు విలువ ఇచ్చి మానవ పద్ధతులు పక్కన బారేశారు. ఇవాళ ట్రూ క్రిస్టియానిటీ అంటే అదే. ట్రూ క్రిస్టియానిటీ అంటే ఇదే. ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడు కోరినటువంటిది ఏమిటి? దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుట, మత పద్ధతులను పాటించుట కాదు. మత పద్ధతులను పాటించటం ద్వారా దేవుడు సంతోషించేవాడు కాడు. దేవుడు తన మాట వినుటను బట్టి ఆయన సంతోషించేటువంటి వాడు. కనుక పెదవులతో దేవుని ఘనపరిచి హృదయాలు దూరంగా ఉన్న అనుభవాన్ని యెషయా చెప్పింది ఇలాంటి వారిని గురించి అని యేసు ప్రభువు టంకించారు. పెదవులు భక్తిని నటిస్తున్నాయి, హృదయము దేవునికి దూరముగా ఉన్నది. కనుక అవుట్వర్డ్ అపియరెన్స్ రిలీజియస్ అపియరెన్స్, బట్ ఇన్వర్డ్ సిన్ఫుల్ నేచర్, సిన్ఫుల్ యాక్టివిటీ, సిన్ఫుల్ యాటిట్యూడ్. అది ప్రభు ఖండించినటువంటిది. కనుక దాని గురించి వాళ్ళు అభ్యంతరపడ్డారు. ప్రభు ప్రశ్నతో జవాబిచ్చారు. మరి మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? పితరుల పారంపర్యాచారం మీరారని నా శిష్యులు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు దేవుని ఆజ్ఞలను ఎందుకు మీరుతూ ఉన్నారు? దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మీ లబ్ధి కొరకు మీరు పితరుల ఆచారాలను ఎందుకు ఉనికిలోనికి తీసుకొచ్చారని అడిగినప్పుడు వాళ్ళకి మాట లేదు, మాట్లాడలేకపోయారు పరిచయులు. అభ్యంతరపడ్డారు. శిష్యులు అన్నారు, అయ్యా నీ మాటలకు వాళ్ళు అభ్యంతరపడుతున్నారయ్యా. మీకు మాట చెప్పనా? చాలా సందర్భాల్లో నేను స్ట్రైట్గా మాట్లాడినప్పుడు నా చుట్టుపక్కల వారు చాలామంది నా మాటలను బట్టి అభ్యంతరపడిన వాళ్ళు అన్నారు. నాకు తెలుసు వాళ్ళు అభ్యంతరపడతారని, కానీ నేను మొహమాటం లేకుండా మాట్లాడాలి. వారు అభ్యంతరపడినా సరే నేను సత్యాన్నే మాట్లాడాలి, విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లే యేసు కూడాను ఆయన వారు అభ్యంతరపడతారు కాబట్టి నేను మార్చుకుంటాను అని అనుకోలే. వారు అభ్యంతరపడటం కాదు, వారు మారుమనసు పొందడం కావాలి. కనుక ప్రభు ముఖాముఖిగా వారిని ఖండించాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటంటే, వారు అభ్యంతరపడ్డారంటే కారణం ఏమిటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అన్నాడు. పెళ్ళగించుట అనేటువంటి పదం విన్నప్పుడు పంది తన ముక్కుతో మొక్కలను పెళ్ళగిస్తుంది అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక దినాన నేను ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డాను. ఒక పెద్ద పంది ఒక మర్రి చెట్టు మొదలను పుచ్చుకుని పెళ్ళగించ ప్రయత్నం చేస్తుంది. అది దానివల్ల కాలేదు. అలాగే మరొక దృశ్యం నా గమనాన్ని గుర్తున్నది చెబుతున్నాను. చిన్న చిన్న మొక్కలు ఉన్న చోట పడుకోవటానికి పంది ప్రయత్నం చేయటానికి తన మూతితో ఆ మొక్కలను లేపేస్తూ గొయ్యి చేసేసింది. చిన్న చిన్న మొక్కలు అవి తొలగించబడ్డాయి. అది మూతితో లేపేస్తుంది, పెళ్ళగించేస్తుంది.
ప్రభు అన్నది ఏమిటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అన్నాడు. అంటే మొక్కలు పెళ్ళగించబడతాయి అన్నప్పుడు అవి చెట్లుగా తయారు కాలేవు, అవి స్థిరపడలేవు. మొలకలుగా ఉన్నప్పటికీ కనబడుతున్న అవి స్థిరమైనటువంటివిగా కాలేని స్థితిలో ఉంటాయి అనేది జ్ఞాపకం చేస్తూ, మతపు వేషం వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఆధ్యాత్మికంగా స్థిరపడతారు అని భావించకండి. పితృపారంపర్యాచారాలకు విలువిస్తూ మతపు ముసుగులో భక్తులమని కొనసాగుతున్నంత మాత్రాన ఆజ్ఞను పాటించి దేవునికి ఇష్టలుగా జీవించటం సాధ్యమయ్యే పని కాదు అనేది ప్రభువు చెప్పారు. తర్వాత నోట పడునది మనుషుని అపవిత్రపరచదు. మనుషుని నోట నుండి వెలుపలికి వచ్చినదే మనుషుని అపవిత్రపరుస్తుంది. నోట పడునది బహిర్భూమికి వెళ్ళిపోతుంది, డైజెస్ట్ అవుతుంది, టాయిలెట్ ద్వారా బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కనుక ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది తింటే పాపం, అది తింటే పాపం. కనుక దాని ద్వారా కాదు మనిషి పాపి అయ్యేది, నేరస్తుడయ్యేది. హృదయములో నుండి వెలుపలకు వస్తున్నాయి చూశారు, వేశ్యాగమనాలు, నరహత్యలు, దురాలోచనలు, వ్యభిచారాలు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయని తెలుసుకోండి అన్నాడు. శిష్యులను పాయింట్అవుట్ చేస్తూ శాస్త్రులు అపవిత్రత గురించి మాట్లాడారు. చేతులు కడుక్కోకుండా భోంచేయటం అపవిత్రత వారి దృష్టిలో. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళటం అపవిత్రత కొందరి దృష్టిలో. స్నానం చేయకుండా గుడిలోకి వెళ్ళటం అపవిత్రత కొందరి దృష్టిలో. గుడికి వెళ్ళి ఆరాధించకపోవటం పాపం కొందరి దృష్టిలో. ఇలా రకరకాల పితరుల ఆచారాలను చాలామంది దైవాజ్ఞలుగా భావిస్తున్నారు. మీకు ఒక హాస్య సన్నివేశం చెబుతానేనండి. హాస్య సన్నివేశం ఎందుకన్నానంటే, ఇవాళ ఉన్నటువంటి రిలీజియస్ సిస్టమ్కి 2 generations బ్యాక్, 2 తరాల వెనకాల ఉన్న సిస్టమ్కి ఉన్నటువంటి వ్యత్యాసం. యేసుక్రీస్తు ప్రభు ఆయన మేడగదిలో ద్రాక్షారసం తాగారు, మాంసాహారం చక్కగా తిన్నారు. జనరల్గా ఈ బలులలో కానీ పస్కాలో కానీ నాన్ వెజిటేరియన్ అది ఫుడ్గా యాజకులు యూదులు తీసుకోవటం ఆనవాయితీ. కనుక ద్రాక్షారసం తిన్నాడు, నాన్ వెజిటేరియన్ తిన్నాడు. ఇప్పుడు ఆల్కహాల్ అనే దాని విషయంలో మనం అందరం కూడా, క్రైస్తవులందరం కూడా దాన్ని దూరంగా పెట్టి జాగ్రత్తగా చేస్తున్నాం. ద్రాక్షారసం క్రైస్తవులంగా మనం తాగం, కళ్ళు తాగము, సారా తాగము, బ్రాందీ తాగము, విస్కీ తాగము. 2 generations బ్యాక్ వెళ్ళేటప్పటికి మన పితరులలోనే కొందరు అన్ఎడ్యుకేటెడ్ ప్రీస్ట్స్ బీఫ్ ఫ్రై తింటూ కళ్ళు తాగిన వారు, చుట్ట తాగిన వారు సువార్థీకరణ చేసిన సంఘాలు కట్టిన అనుభవాలు ఉన్నవారు కనిపించారు. మరి వాళ్ళు చుట్ట తాగారు, కళ్ళు తాగారు, బీఫ్ తిన్నారు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు అని ఎట్లా చెప్పగలుగుతాం? ఇవాళ ఇవి మానేశాం కాబట్టి ఇది భక్తి, ఇదే కరెక్ట్ అని మనం ఎట్లా చెప్పగలుగుతాం వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు? కనుక కడుపులోనికి వెళ్ళి అపవిత్రపరుచున్నది లేదు అన్నప్పుడు ద్రాక్షారసము, కళ్ళు, మాంసాహారము, ఈ పొగ తాగటం, వీటిని బట్టి గాడ్స్ జడ్జిమెంట్ ఉందా? ఇవి ఎవరు ఏర్పాటు చేశారు? సంఘము యొక్క బ్రైట్నెస్, దాని టెస్టిమోనీ యొక్క గ్లోరీ మరింత ప్రభావం అవటానికి
మనుషులంగా మనం తీసుకున్న నిర్ణయాలు అవి. కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని వెళ్ళి బ్రాందీ తాగమంటలేదు సుమా, తాగండి, తినండి, సిగరెట్లు తాగండి నేను చెప్పటం లేదు. మీరు అలా అర్థం చేసుకోకూడదు. కనుక ప్రభువు చెప్పిన మాట కడుపులోనికి వెళ్ళి బయటకు వచ్చేది, అది అపవిత్రపరచదు. కానీ హృదయములో నుండి వెలుపటకు వస్తుంది. సిన్ఫుల్ నేచర్, దాని ప్రభావం, దాని క్రియలు, దాని ఉద్దేశములు అవే జడ్జిమెంట్లో మనల్ని నుంచోబెడతాయి. కనుక త్రాగిన వాడికి పరలోకం లేదు అనేది లేదు. మీకు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం నుండి అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళ యొక్క లిస్టు మనకు కనిపిస్తుంది. ఎవరు అగ్నిగుండానికి పంపించబడతారు అనేది. దాని దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు అగ్నిగుండానికి తోసివేయబడతారు అనేటువంటి లిస్టులో 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అన్నాడు. చుట్ట తాగువారు, సిగరెట్ తాగువారు, సారా తాగువారు, గొడ్డు మాంసం తినేవారు అని రాయలేదు ఇక్కడ. ఇవి పితరులు పెట్టిన ఆచారాలు. ఎందుకంటే ఇంకా రిఫైన్డ్ సిస్టంలో మన ఫెయిత్ని పబ్లిక్లో ఉంచినప్పుడు నిరాక్షేపంగా ఉండటానికి, అనింద్యులుగా ఉండటానికి, మోడల్గా ఉండటానికి కొన్ని పితరుల ఆచారాలు పెట్టారు. చెప్పులు వేసుకొని మందిరంలోకి వెళ్ళొద్దు, స్నానం చేసి ఆరాధనకి వెళ్ళండి, కాళ్ళు చేతులు గడుక్కొని ప్రేయర్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఏమిటి? గాడ్స్ కమాండ్మెంట్సా? కాదు. అవన్నీ కూడాను పితరులు సభ్యత నిమిత్తము, అంగీకారం నిమిత్తం, ప్రత్యేకించబట్టలు, ఇంకా సాఫిస్టికేటెడ్ సెపరేషన్ నిమిత్తం ఏర్పాటు చేసుకొచ్చారు. వాటిని భక్తి అనుకొని దైవ ఆజ్ఞలను, దైవ విధానాలను ప్రక్కన పెట్టి మరిచిపోయి ప్రేమ, నీతి, న్యాయం, సమాధానం, దాతృత్వం, దయాళుత్వం ఇట్లాంటి గుణాలన్నీ వదిలేసి ఊరికనే చేతులు కడుక్కొని తెల్లంగీలు వేసుకొని టోపీ పెట్టుకుంటే మన భక్తులం అయిపోతాం అనుకుంటే ఇట్స్ అ ఫన్ ఇన్ క్రిస్టియానిటీ. అర్థమవుతుందా? నేను ఇన్ని సంవత్సరాలుగా వాక్యం చెబుతున్నాను. తెల్ల చొక్కా వేసుకొని ద్రాక్షరసం రొట్టె ఇవ్వటం కానీ, ఒక అంగీ వేసుకుని ప్రదర్శించటం కానీ, వాటి వైపు నేను దిక్కును పెట్టలేదు. ఎందుకంటే ఇవి మనుషులు పెట్టుకున్నవే. న్యూ టెస్టిమెంట్ చెబుతోంది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్ హుడ్ రద్దు అయిపోయిందని. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్ వేసుకునే వస్త్రధారణ వేసుకొని నేను అతి పెద్ద భక్తుడిని లేకపోతే ఒక మత నాయకుడిని పబ్లిక్లో చెబితే అది అది ఎట్లా? అది పితరులు పెట్టిందే తప్ప దేవుడిచ్చింది కాదు. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో అది దేవుడిచ్చిందే లేవీయులకు. న్యూ టెస్టిమెంట్లో వీఆర్ ఫ్రీ. యేసు ప్రభు కామన్ డ్రెస్లన్నీ తిరిగాడండి. ఆయన మామూలుగా యూదులు వేసుకుని అంగీలే వేసుకున్నాడు. మనం తెలుగు వాళ్ళం పంచెలు కట్టుకుంటాం, ఇంగ్లీష్ వాళ్ళం ప్యాంట్లు వేసుకుంటాం. వాళ్ళందరూ ప్యాంట్లు వేస్తున్నారు అనుకోండి. కనుక మా గుడికి వచ్చే వాళ్ళందరూ ఈ డ్రెస్ వేసుకోవాలి, మా క్వైర్కి వచ్చే వాళ్ళందరూ ఈ యూనిఫామ్ వేసుకొని క్వైర్లో పాటలు పాడాలి. హూ సెడ్ దట్? ఎవడు చెప్పాడండి? అది మనిషి పెట్టాడు. అది అర్థమవుతుందా? ఇవాళ టీవీలో చూడండి మీరు, ఒకే డ్రెస్ కోడ్లో సింగింగ్ ఇస్తున్నారు టీవీల్లో పాటలు పాడేవాళ్ళు. కనుక ఈ కాస్ట్యూమ్స్ అనేవి మనుషులు పెట్టినాయండి. దేవుడేమి మీరందరూ ఈ వైట్ శారీ కట్టుకొని పాటలకి నిలబడండి అని చెప్పలేదే. కనుక పితరుల పారంపర్యాచారములు, పితరుల పారంపర్యాచారములు దేవుడిచ్చినవి కాదు, పెద్దలు ఇచ్చినవి. అవి దట్ మే బి ఆనరబుల్, బట్ దోస్ ఆర్ నాట్ ద కమాండ్మెంట్స్. గౌరవిస్తే గౌరవించవచ్చు, కానీ వాటిని తీసుకొని మేము గొప్పవాళ్ళం అంటే దానంత అసహ్యకరమైన ప్రవృత్తి మరొకటి ఉండదు. నేను చాలా రకాల సంఘాలు, వారి పడికట్లు, వారి ఆరాధన విధానాలు,
వారు ప్రకటించుకుంటున్నటువంటి ఆబ్జెక్టివ్స్ చూస్తూ ఉంటాను నేను. వాటిల్లో దైవాజ్ఞ ప్రకారం ఇచ్చినవి చాలా తక్కువ ఉంటున్నాయి, చాలా తక్కువ ఉంటున్నాయి. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, ఏమండి మెయిన్ లైన్ చర్చెస్లో వర్షిప్లో నుంచుంటున్నారు, కూర్చుంటున్నారు, పుస్తకాల్లో చదువుతున్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా ఆరాధన చేయటం లేదని అన్నాడు. మెయిన్ లైన్ చర్చోడు వచ్చి నా దగ్గర అన్నమాట, ఏమిటానండి తెల్లగొడ్డలు వేసుకొని మోకాళ్ళు వేసి ఏది పడితే అది మాట్లాడి మేము చేసేది ఆరాధన అంటున్నాడు. దానిలో ప్రార్థనకి ఆరాధనకి ఆ డిఫరెన్సియేషనే లేకుండా పోయిందన్నాడు. ఇంకొక గ్రూప్ ఆయన వచ్చి అన్నాడు, దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రేయర్ అండ్ వర్షిప్ అండి అని అన్నాడు. అర్థమవుతుందా నేను మాట్లాడుతున్న మాట? ఇవన్నీ అవడబెట్టినవండి క్రైస్తవ్యంలో. ఒకడు గుడి స్టార్ట్ చేస్తే దాని ప్రత్యేకత చెప్పుకోవటానికి ఏవేవో పెడుతూ ఉంటాడు. సామర్లకోట దగ్గర పెద్దాపురంలో ఒక చర్చ్ పాస్టర్ మీసాలు తీసేయమన్నా అంట మగవాళ్ళందరినీ. మన గుడికి వస్తే మీసాలు తీసేసేయండి. అదొక కొత్త రకం కల్ట్. అక్కడ వాళ్ళందరూ అట్లానే మీసాలు తీసి పారేస్తున్నారు, పురుషులందరూ కూడా. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, యేసు మాట్లాడింది యోధా మత రిలేటెడ్, నేను క్రైస్తవ మతం రిలేటెడ్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం క్రైస్తవంలో ఉన్నాం కాబట్టి. మనం కూడా పితరుల ఆచారాలే ముఖ్యం అనుకుంటున్నాం, దైవ ఆజ్ఞను ముఖ్యం అనుకోవట్లా. లంచం ఎంతైనా తీసుకో, మా గుడికి ఒక 10 ఏసీలు పడాయి, నీ లంచం బ్రహ్మాండం సూపర్ అంటున్నాను. అంటే వాడు లంచం తీసుకొని నీ చర్చికి కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇచ్చేస్తే దాత అయిపోతే భక్తుడైపోతాడా, పరలోకం పోతాడా? వై యూ నీడ్ దట్ టైప్ ఆఫ్ బ్రైబరీ మనీ? వాడిని ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తావా? నా మాటలు గ్రహించండి. ఏది పాపమని దేవుడు చెప్పాడో దాని యొక్క ప్రయోజకత్వాన్ని లబ్ధిగా పొందాలనుకునే పెద్దల మాటలను దేవుడు ఖండిస్తున్నాడు, ప్రభువు ఖండిస్తున్నాడు. తల్లిదండ్రులను చూడని వాడు నరకాగ్నికి పాత్రుడు అని దేవుడు సెలవిస్తే, తల్లిదండ్రులు చూసే మొత్తాన్ని గుళ్ళో ఇచ్చేస్తే చాలు, వాళ్ళని చూడకపోయినా పర్లేదన్నారు ఆనాటి యోధా మత పెద్దలు. ఇంతకంటే దారుణం ఉందండి? ఇంతకంటే దారుణం ఉందా? తల్లి తండ్రి పోషణార్థం ఇవ్వవలసిన డబ్బును దేవాలయంలో సమర్పించేస్తే దేవుడు ఏమనడు అని అన్నప్పుడు వాక్యం ఏమైపోతుందండి? నిరర్ధకం కాదా? చెప్పండి. కనుక మనము వాక్యమేదో ఆచారమేదో తెలియని బ్రతుకులోకి వెళుతున్నామా? దిస్ మస్ట్ బి ఫైండ్ అవుట్ టుడే. ఇవాళ తేలాల్సింది ఏంటంటే, నీవు వాక్యమా నీ సంఘ ఆచారమా చెప్పాలి. ఒక సంఘంలో సంవత్సరంకి ఒకసారి బాప్తిజం ఇస్తానంటాడు, అది బైబిల్ పద్ధతా? చెప్పండి. ఒక సంఘంలో సాక్ష్యం ఇవ్వటానికి ట్రైనింగ్ ఇస్తానంటాడు. ఒక సంఘంలో సాక్ష్యానికి ముందు నేను ప్రార్థన చేయాలి, సాక్ష్యం తర్వాత ప్రార్థన చేయాలి, సాక్ష్యం అయినాక నువ్వు సందా ఇవ్వాలంటాడు. ఇది వాక్యమా? చెప్పండి. దౌర్భాగ్యమైన పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘాల్లో కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. కోట్లకు పడగలెత్తుతున్నటువంటి స్థితికి సంఘ కాపరులు అరులు చాస్తున్నటువంటి దుర్మార్గపు దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. పౌలు సొంత చేతులతో సంపాదించుకున్నాడండి, డేరాలు కుట్టి సంపాదించుకున్నాడండి. ఎంత వస్తుంది డేరా కుడితే? రోజు కూలి ఇవాళ 400, మేస్త్రి కూలి 500, డేరాలు కుట్టేవాడికి 150, 200. దర్జీ షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అదర్ దాన్ ద టైలర్ వాళ్ళు ఇచ్చేది 200. 600 అంటే గవర్నమెంటే 18,000 చేసింది, 3వ వంతు. పౌలు అదెందుకు ఎంచుకున్నాడు? ఆయన చెయ్యేస్తే స్వస్థతలు వస్తుంటే
పౌలు గారు వస్త్రం ముట్టుకుంటేనే స్వస్థత వస్తే, పౌలు గారి ఆ, ఆ, మాట్లాడితే స్వస్థత వస్తే, ఇక ఆయన అదెందుకు చేయాలండి? టెంట్ మేకింగ్ కిందకి వెళ్ళాలి. దే నెవర్ ట్రై ఫర్ ద మనీ ఇన్ ద మినిస్ట్రీ. 25 ఏళ్ళు ఇవాళ నా జేబులో ₹1 లేదు. ఈ వాక్యం చెబుతున్న క్షణాన నా జేబులో ₹1 లేదు. ఉంటే ఇల్లు ఉండొచ్చుగాక, అది నా తల్లిదండ్రులు ఇచ్చారు, నా భార్య ఉద్యోగం మీద అమ్ముకున్న దాంతో కట్టుకున్నాను నేను. ఇప్పటికీ నా డైలమా ఏంటంటే, నిన్నటి నుంచి నేను చాలా థింక్ చేస్తున్నాను, వేరేమాయ్ ఎక్కడున్నాను నేను? లోకంలో ఎక్కడో అధమంలో ఉన్నాను, కానీ ప్రభువులో నేను ఉన్నతంగా ఉన్నాను. ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ప్రార్థించే దుస్థితిలోనికి నేను వెళ్ళాలా? ఇట్ ఈస్ ద పజిల్ ఇన్ మై మైండ్ సిన్స్ లాస్ట్ 2 months. లార్డ్ ప్రొవైడ్ మీ ద ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అని అడగనా? అంతకంటే అసహ్యం ఉందా నా లైఫ్లో? ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ దిస్ థాట్. అట్లీస్ట్ ఈ తలంపే నాకు జర్రులు తేళ్లు పాకుతున్నట్టుగా ఉంది. వై షుడ్ ఐ నీడ్ ద ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ? ఇవాళ ఇలాంటి బోధ చేస్తే ఎవడండి నన్ను ఆదరించేది? నీకు దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, ఆకాశం నుంచి చాక్లెట్లు కురుస్తాయి, ఐస్ క్రీమ్ కురుస్తుందంటే జనానికి ఇష్టం. జనాన్ని పాడు చేయటానికి బోధకు రాకూడదండి. జనాన్ని ఆత్మీయంగా బాగు చేయడానికి బోధ చేయాలి. సోదరుడా, సోదరి, పెళ్ళగించబడుతున్న మొక్కలు అనేక ఉన్నాయి. పెళ్ళగించబడే మొక్కగా ఉండద్దు. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందాం. ఫలమిచ్చు చెట్టు వలె ఉందాం. ప్రభు చెబుతున్నాడు, హృదయములో నుండి ఈ పాపపు క్రియలు వస్తాయి తప్ప మనుషుల ఆచారాల వల్ల కాదు. కాబట్టి మనం మన ప్రభు సెలవిచ్చినట్లుగా హృదయాన్ని బాగు చేసుకుందాం. హృదయాన్ని బాగు చేసుకుందాం. జీవితాన్ని బాగు చేసుకుందాం. హృదయమును పరిశుద్ధపరుచుకుందాం. దానికి ప్రాధాన్యత ఇద్దాం. మారు మనసు పొందుదాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబానికి ప్రత్యేక వందనాలు. గన్ బజార్ వాస్తవ్యులు చింతాటి రాంబాబు గారు, చంద్రమ్మ గారు, కుసుమాంజలి గారి ఆరోగ్య రీత్యా ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి సహకారం ఇచ్చారు. ప్రభు బిడ్డలను దీవించునుగాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఆత్మీయంగా బలపరచండి నాయన, ఆత్మీయంగా బలపరచండి. హృదయములో నుండి బయలు వెళుతున్న పాపమును జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడా మా అంతరంగములో ఉండి పరిశుద్ధపరచము నాయన. డబ్బు వెనక పరిగెత్తుతున్న ఈ చెడ్డ దినాల్లో దానివైపు కన్నెత్తి చూడకుండా చేయండి నాయన. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.